the urgent emergency works. So after you note them down, I'll just, if you raise your hand, I'll just give you an opportunity to share your views with all of us. Okay. Meanwhile, you do that work. Just we'll have a recap of the previous sessions. Actually, manam చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ నాట్ అండ్ ఓన్లీ నోటింగ్ డౌన్ అండ్ లెర్నింగ్ సంథింగ్. ఆచరించదగినటువంటి ఎన్నో విషయాలు ఏపీఎస్ఎస్డిసి వారు మీకు కలగజేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మా టైంలో ఇట్లా ఏం లేదండి. సో నౌ ఐ ఫీల్ జెలస్ ఆఫ్ యూ ఆల్. సో మీకు ఎంతటి మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు ఈ డిజిటల్ మీడియాలో. చక్కగా మీకు ఎన్నో విషయాలు ఎట్లా ప్లాన్ అవుట్ చేసుకోవాలి, మాకెవ్వరు ఇట్లా చెప్పుకున్నట్లయితే మేము ఎక్కడుండేవాళ్ళము, ఏ స్థాయికి రీచ్ అయి ఉండేవాళ్ళమో. మీకు మాకే తెలియని చాలా విషయాలు మీకు చెప్పడానికి ట్రై చేసేటప్పుడు వీఆర్ ఆల్సో లెర్నింగ్ మెనీ థింగ్స్. సో I think we should be thankful for Intermediate Board and even APSSDC for giving us such a great opportunity. Okay, through these sessions. So personality development lo manam self management ante skills ante ente telusukunnam kada. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటని తెలుసుకున్నాము. మన యొక్క ఎబిలిటీస్ ని, మన యొక్క థాట్స్ ని, మన యొక్క ఫీలింగ్స్ ని ఎట్లా కంట్రోల్ చేయగలము అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనల్ని మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, గోల్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ని ఎట్లా సెట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, దట్ ఈస్ నోన్ యాజ్ సెల్ఫ్ మోటివేషన్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, టైం మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాము. సో టైం మేనేజ్మెంట్ లో నిన్న సెషన్ లో మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరన్నా నిన్న పాయింట్స్ జస్ట్ క్విక్ రికాప్ మీకేం అర్థమైందో చెప్పగలరా? టైం మేనేజ్మెంట్ గురించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మీకు ఎంతవరకు అర్థమైంది, ఏం నేర్చుకున్నారు, ఆచరణలో పెట్టారా, మీ గురించి మీరు ఆలోచించుకున్నారా, మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో తెలుసుకున్నారా, లేదు కరెక్ట్ దారిలోనే మేము వెళ్తున్నాము, మేము వెళ్ళే దారి గురించే మేడం మళ్ళీ మాకు గుర్తు చేశారు అని అనుకుంటున్నారా? సో who is going to speak now? Okay, Pratyusha, Navya Pratyusha. Bandada Navya Pratyusha. Tali, you can talk to me. So you are given access. Good morning, ma'am. Good morning, dear. Yes. మనం టైం మేనేజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్. Yeah, I can't see you. I can't see you, dear. Can you turn on the video? Yes, yes. మనం టైం మేనేజ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు స్ట్రెస్ తగ్గుతుంది, వర్క్ చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడైతే వర్క్ చేసేస్తామో మనం మిగతా వాటి గురించి కూడా ఆలోచించడానికి ఎక్కువ టైం మనకు ఉంటుంది. అమ్మా, can you move away from the devices? చాలా రీసౌండ్ వస్తుంది. Yes, yes. Yes. మనం పోస్ట్ పోన్ అంటే వర్క్స్ ఇప్పుడు ఒక వర్క్ పెండింగ్ ఉండిపోయిందంటే ఆ వర్క్ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తాం, అప్పుడు చేయాల్సిన వర్క్ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తాం. ఎప్పుడైతే మనం టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎప్పటివరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనం టైం పోస్ట్ పోన్ వర్క్ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉండదు. వర్క్ పోస్ట్ పోన్మెంట్ అనేది తగ్గుతుంది. వెరీ గుడ్. ఎప్పుడైతే మనం టైం అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో అది మనం ఎంత వరకు చేయగలుగుతామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మనం అంత ఫోకస్ పెట్టి చేస్తాం కాబట్టి. అండ్ టెక్నిక్స్ ఏంటంటే మనం మన గోల్ సెట్ చేసుకోవాలి. మన రియలిస్టిక్ గోల్ ని
సెట్ చేసుకొని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, అంటే మనం ఇంకా ఆడుతూ పాడుతూ కాదు, ఖచ్చితంగా చేయాలి విత్ ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, సో బాటనీ జువాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసుకొని బాగా చదవాలి అని విత్ ప్యాషన్ తో చదవాలి. అండ్ So love what you do. Yes. మనం ప్రియారిటీ లిస్ట్ అంటే వర్క్ ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేసామో, ఇంకా ఎన్ని వర్క్స్ ఉన్నాయి అనేవి, ఇలా వర్క్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవాలి. Okay. క్లియర్ మ్యామ్, థ్యాంక్ యూ. Okay, nice. And I hope you become a good doctor and serve the society. All the best. Okay. థ్యాంక్ యూ మ్యామ్, Yes, yes. థ్యాంక్ యూ సో మచ్. Okay. Chandu, you are given access. Good morning, ma'am. Good morning. I am Yes. from Dr. VSP Krishna College, Visakhapatnam, ma'am. Okay, Chandu, nice meeting you. Yeah. Today I want to say about time management, ma'am. Okay. From time management అంటే మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పారు మ్యామ్ మీరు. టైం మేనేజ్మెంట్ అంటే మనం ఏం చేయాలో దాన్ని ముందే ఒక రోజు ముందే లేకపోతే ఒక గంట ముందే మనం దాన్ని మేనేజ్ చేసుకొని మనం ఏ వర్క్ ఎప్పుడు చేయాలి అనేది ఒక టైం టేబుల్ కింద వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మ్యామ్. సక్సెస్ కూడా మనకి ఈజీగా రావడానికి ఉంటుంది మ్యామ్. సో కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉండాలి మ్యామ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మ్యామ్ టైం మేనేజ్మెంట్ గురించి. చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు బైక్స్ మీద కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా లేట్గా బయలుదేరుతారు మ్యామ్. టైం అయిపోతుందని చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు మ్యామ్. అప్పుడు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరగడం ఉంటుంది. అదే మనం ఒక 1 అవర్ ముందు కానీ ఒక 5 మినిట్స్ ముందు కానీ బయలుదేరితే మనకు అటువంటి ఏమీ ఉండవు మ్యామ్. సో కాబట్టి మనం సక్సెస్ రీచ్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ మన ప్రతి ఒక్కరి లైఫ్ లో కంపల్సరీగా ఉండాలి మ్యామ్. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. Good, Chandu. Well told. Well said. Well said. Yes, youth ఎక్కువ speed driving ki time management. Yes, ma'am. Overload ga bundle. Thank you. As you said, I request all the youth to be careful while you drive. Okay, thank you, Nana. Nice talking to you. Thank you, ma'am. Yes. So, okay, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా urgent పనులు and important పనులు. So for that, I'll just share the screen once. Just note down. Okay, can you see this screen? Stephen Coe's time management matrix. Important, urgent కొన్ని పనులు ఉంటాయి. Important, not urgent కొన్ని పనులు ఉంటాయి. Not important కానీ అర్జెంట్ గా చేయవలసిన పనులు ఉంటాయి. Not important, not urgent పనులు కూడా ఉంటాయి. సో ఆ పనులు ఏంటి అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తారన్నమాట. Once again I'm repeating. Important, urgent పనులు. Important, not urgent పనులు. నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ పనులు, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ పనులు. అవేంటి మీ దృష్టిలో? వాట్ డూ యూ థింక్? వాట్ ఆర్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ వాట్ ఆర్ అర్జెంట్ వర్క్స్? వాట్ ఆర్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ వాట్ ఆర్ నాట్ దాట్ మచ్ అర్జెంట్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ అ స్టూడెంట్? ఓకే, are you ready? Are you ready? Shall I ask you? Okay, Jagadish, PCP student Jagadish. Jesse. Where is Jesse? Yeah, Jesse, you're given access, Nana. You can unmute yourself.
You can unmute Jessie. Yes. మ్యామ్ గుడ్ Yes. మార్నింగ్ మ్యామ్. Good morning. మేడం మీకు చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాను మేడం, ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియక కనెక్ట్ అవుతున్నాను, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, కానీ మేడం మీకు ఎలా చెప్పాలి, ఆ మ్యూట్ నుంచి ఎలా తీయాలి అనేది నాకు అర్థం కాక ఎన్ని రోజులు బట్టి నేను రాలేకపోయాను మీకు. Okay, can I see you? Can you on your video? Yes, yes. Good morning. Can you, are you following the session from the beginning? యా మ్యామ్. Yes. యా మ్యామ్. Okay, Jessie. అర్జెంట్ పనులు ఏంటి, ఇంపార్టెంట్ పనులు ఏంటి, నాకేమైనా కొన్ని చెప్తావా? నీ దృష్టిలో నీకు అర్జెంట్ పనులు అంటే ఏదైనా అంటే అర్జెంట్ అయినవి, ఇంపార్టెంట్ అయినవి కానీ అర్జెంట్ కాని పనుల గురించి చెప్తాను మేడం. ఓకే ఓకే డెఫినెట్లీ. అదేంటంటే ఫ్యూచర్ లో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్, కానీ అది ఇప్పుడు అర్జెంట్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, వెల్ సెడ్. అర్జెంట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం సెటిల్ అయితేనే కదా మేడం అది మన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ అని వస్తుంది. ఓకే. లేకపోతే వాళ్ళ మీద ఆధారపడడం, వీళ్ళ మీద ఆధారపడడం, అది ప్రతి ఒక్క లైఫ్ లో ఖచ్చితంగా జరగాల్సిన పని, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఎస్ ఎస్, అర్జెంట్ అసలు కాదు. ఓకే ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాని విషయం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ కి 2 months ఉంది మేడం. నా కరెక్ట్ లెక్క పెట్టుకుంటే 30 days ఉన్నాయి. సో నోట్సుల మీద నోట్సులు ఇస్తున్నారు, కానీ ఇంపార్టెంటే. నోట్సులు రాయడం వల్ల ఏంటంటే మనకి వస్తుంది, దానివల్ల మనకి ఒక్కసారైనా మనకి బ్రెయిన్ లోకి వెళ్తుంది, అది ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు దానికంటే ఇంపార్టెంట్, దానికంటే అర్జెంట్ ఏంటంటే ఆ బుక్స్ కొంచెం నోట్సులు రాయడం అనేది కొంచెం పక్కన పెట్టి చదవాలి అనమాట. ఓకే ఓకే ఓకే. అకార్డింగ్ టు యూ, అకార్డింగ్ టు యూ. వెల్ సెడ్, వెల్ సెడ్. ఎస్. అందుకని మాకు కొంచెం 1 month ఉంది కదా మేడం, కొంచెం ఎక్కువ హెవీ ప్రెషర్ ఉంది మేడం. మాకైతే చాలా నోట్సులు రాయాలి అనేసి. You properly, if you utilize the time, you can overcome the stress and the pressure. All the best. Study well. Okay. Thank you. Nice talking to you. Yes. Yeah. Next, Gauri. Gauri. Good morning, madam. Come on. Madam, good morning. Yes, good morning. Good morning, Gauri. My name is Gauriswari, madam. Yes. Participant at GJ College, madam. Yes. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి మేడం, కానీ అవి అర్జెంట్ కాదు. అలాగే కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉంటాయి కానీ అవి ఇంపార్టెంట్ కాదు మేడం. ఓకే. సో మనం అర్జెంట్ ఏముంది, ఇంపార్టెంట్ ఏముంది, అలాంటి వాటిని మాత్రమే మనం త్వరగా చేయాలి మేడం. ఓకే. అదే ఏంటి ఐఎమ్ ఆస్కింగ్ యూ. కెన్ యూ టెల్ మీ ఫ్యూ పనులు? కాలేజ్కి రావడం మేడం. కాలేజ్కి రావడం ఇంపార్టెంట్ మేడం, టైంకి రావడం అర్జెంట్ మేడం. ఓకే. ఇంకా నీ దృష్టిలో ఓకే. ఇంకా వర్క్స్ చేయడం మేడం, అంటే సార్స్ ఇచ్చిన వర్క్స్ చేయడం, ఓకే. క్లాస్ మిస్ అవ్వకుండా వినడం. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్ మేడం. మేడం, అర్జెంట్ అయిన పనులు ఏంటి అకార్డింగ్ టు యూ? క్లాస్ మిస్ అవ్వకూడదు మేడం. జరిగిపోవాలి. ఎస్ మేడం, కేర్ఫుల్ గా వినాలి. ఓకే ఓకే ఓకే. నైస్ టాకింగ్ టు యూ గౌరీ. థ్యాంక్ యూ మేడం. Okay, who is going to? Okay, Chinnarao. Yes, you are given access. Yes, Chinnarao. Good morning, madam. Good morning. How are you, Chinnarao? Hi, madam.
ఓకే ఓకే. మీ దృష్టిలో ఇంపార్టెంట్ పనులు ఏంటి, అర్జెంట్ పనులు ఏంటి? సమయం ఉన్నప్పుడు చేసే పనులు అవసరమైన పనులు ఉంటారు మేడం. ఓకే సమయం మనం అనుకున్న టైంకి జరగకపోతే దాన్ని అర్జెంట్ పనులు అంటారు మా అంతే తొందరగా జరుగుతాయి కాబట్టి దాన్ని సమయం దాటిన అర్జెంట్ పనులు అంటారు మేడం. సో నీ దృష్టిలో అర్జెంట్ పనులు ఏంటి? నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికి అర్జెంట్ పనులు అంటారు మేడం. అది అర్జెంటా ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ మేడం. ఓకే. ఇప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయమంటే అదేమవుతుంది? అర్జెంట్ అవుద్ది మేడం. అది అర్జెంట్ పని అవుతుంది. ఓకే. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? టైం మేనేజ్మెంట్ లో నేను ఏం నేర్చుకున్నావు, ఆచరిస్తున్నావా? నేర్చుకోండి మేడం. ఏం నేర్చుకున్నావు నిన్న క్లాస్ లో టైం మేనేజ్మెంట్ గురించి? టైం ఉన్నప్పుడు మనం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి టైం మేనేజ్మెంట్ మేడం. ఓకే. టైప్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ మేడం. Yesterday you told me time management madam. More times benefits, better work balance, more time freedom, Okay. greater focus, high level product. I give a high level product madam. Example, మన యొక్క సమయాన్ని పోస్ట్ పోన్ చేయడం ద్వారా మనకున్న ఒత్తిడి కన్నా అది ఎక్కువ అవుతుంది మేడం. అంతే మనం అనుకున్న పని కన్నా ఇంకొక పని ఎక్స్ట్రా అవుతుంది మేడం. అందుకే హై లెవెల్ ప్రోడక్ట్ ని మనము ఏ రోజు కంప్లీట్ చేసింది మేడం. ఓకే ఓకే. లెస్ ప్రోగ్రామ్స్ మేడం. లెస్ ప్రోగ్రామ్స్ అంటే మన యొక్క కల్చర్ యొక్క సంస్కృతులు ఏవైనా మనం అనుకున్న పనుల్ని మనం ఆ టైంలో పని చేయడాన్ని లెస్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే మన యొక్క పని ఆ టైం ఉపయోగించి చెయ్యాలి మేడం. అదే లెస్ ప్రోగ్రామ్స్ అంటారు. ఓకే ఓకే ఓకే. అంటే నీకు అర్థమైంది టైం మేనేజ్మెంట్ గురించి చక్కగా. ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్ చిన్నారా. టెక్నిక్స్ కూడా చెప్పారు మేడం. యూ కెన్ స్పీక్ టెక్నిక్స్. ఏంటి టెక్నిక్స్ ఏంటి? టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. Stay priorities madam. Stay priority. Finish your assessment works on time madam. Next, different your life. Next, check your goal talent madam. Time on time. Stay flux madam. Next, be organization. Be organization is very very important madam. Be organized. Yes. It is very very important madam. Enjoy your life madam. Thanks madam. Yeah, enjoy what you do. Yes yes. Thanks. Nice. Okay okay, nice talking to you. Nice, very good. Okay. Jaya Madhuri. Yes. Good morning, ma'am. Yes, Madhuri. What did you Time. learn Ma'am, today? Time management. Ma'am? Yes, నిన్న సెషన్ ద్వారా మీకు ఏం అర్థమైంది? What did you understand? నిన్న సెషన్ Time management. టైం మేనేజ్మెంట్ అంటే టైం ని కేటాయించడం మేడం. అంటే ఒక మ్యాటర్ ని తీసుకున్నామంటే దాని గురించి ఎక్కువ టైం కేటాయించాలి మేడం. ఓకే. అనుకున్న దానిపై ఎక్కువ ఆలోచించాలి మేడం. మనం టైం కి వర్క్ ఫినిష్ చేసినట్టయితే దాంట్లో ఇంకా చేంజెస్ చేయడానికి అవుతుంది మేడం. ఓకే. ఇంకా టెక్నిక్స్ తీసుకుంటే మేడం, సెట్ యువర్ ప్రయారిటీ మ్యామ్. ఇంకా సెకండ్ వన్ ఫినిష్ యువర్ అసైన్మెంట్ మ్యామ్ టైం కి. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో ఒక టైం టేబుల్ వేసుకొని ఇంపార్టెంట్ వర్క్స్ ముందు చేయాలి మ్యామ్. ఓకే సరే. ఇప్పుడు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్నావు కదా. సో నీ దృష్టిలో అర్జెంట్ పనులు ఏంటి, ఇంపార్టెంట్ పనులు ఏంటో చెప్తావా? అర్జెంట్ పనులు అయితే కాలేజ్ కి రావడం మేడం. ఇంపార్టెంట్ అయితే చదువుకోవడం మ్యామ్. ఓకే. అర్జెంట్ పని అంటే కాలేజ్ కి రావడమా?
అంటే టైంకి కాలేజ్ లో ఉన్నారు కాబట్టి అర్జెంట్ గా వస్తాం. ఓకే 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 ఇంకా ఎనీథింగ్ టు సే? దట్స్ ఇట్. దట్స్ ఇట్. Okay, okay. Nice talking to Thank- you. All the best. Yes. థ్యాంక్ యూ మ్యామ్. Yeah. Okay. Arjun. Arjun. Arjun, you are given access, ma. You can unmute yourself. Arjun, are you there? గుడ్ మార్నింగ్ మేడం. Yes, good morning. Can you పెందుర్తి జూనియర్ కాలేజ్ మేడం. Emma? పెందుర్తి జూనియర్ కాలేజ్. Okay. అంటే టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు కాలేజీకి చదువుతున్నప్పుడు Okay. కాలేజీలో చేరినప్పుడు హాస్టల్ తీసుకోవాలి మేడం. హాస్టల్ తీసుకున్న వెంటనే తర్వాత నెక్స్ట్ రోజు కాలేజీకి ఎలా తొందరగా వెళ్ళాలి, ఆ టైం ప్రకారం ఎలా వెళ్ళాలి అని చేసుకోవడం మేడం. Okay, okay. నీ తర్వాత video can I see you? నిన్ను చూడొచ్చా? Yes. Now you can. ఆన్ చేశాను మేడం. Okay, okay. Continue. మనము సబ్జెక్ట్ వారీగా ఏదైనా చేయాలంటే టైం మెయిన్ గా అంటే ప్రణాళిక వేసుకోవాలి మేడం. ఫస్ట్ Okay. ప్రణాళిక వేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ముందు పెట్టుకోవాలి, టైం మేనేజ్మెంట్ మనం దాని గురించి ఎలా ఉపయోగించుకోవాలో అదే టైం మేనేజ్మెంట్ మేడం. Okay. ఉదయం లేచిన వెంటనే మన వాటర్ తాగాలి మేడం. వాటర్ తాగిన వెంటనే బుక్స్ తీసి ఒక 5 నిమిషాలు చదువుకొని తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకొని వెంటనే మాకు టిఫిన్ పెడతారు మేడం. Okay. టిఫిన్ పెట్టిన వెంటనే అర్జెంట్ గా క్లాస్ కి వెళ్ళాలి అంటే మీరు చెప్పే క్లాస్ మిస్ అయిపోతామేమో అని అర్జెంట్ గా రావడం మేడం. Okay. తర్వాత నెక్స్ట్ 11:15 మిగతా క్లాసులు అంటే చేస్తారు మేడం. అందులో క్లాస్ వినాలి మేడం. Okay. Nice talking to you. So నీ daily activities మాకు చెప్పారు. All the best. Okay. థ్యాంక్ యూ మేడం. Okay. Nice talking to you, children. You are very active. I am pleased talking to you. I love you. Okay. సో నిన్న సెషన్ లో టెక్నిక్స్ అన్ని తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏం అర్థమైంది అంటే యూజింగ్ యువర్ టైం ప్రొడక్టివ్లీ, అంటే ఉపయుక్తకరంగా, ఎఫిషియెంట్ గా నీ యొక్క వర్క్ ప్లేస్ అంటే ఇట్ మే బి యువర్ కాలేజ్ లేకుంటే ఫ్యూచర్ లో నీ వర్క్ ప్లేస్ లో దీన్ని ఏ విధంగా నువ్వు ఆచరిస్తావు, ఎట్లా టైం సేవ్ చేస్తావు, టైం ని నువ్వు ఏ విధంగా మేనేజ్ చేస్తావు అనేది తెలుసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే దే ఆర్ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్ వాళ్ళు అనుకున్నది డెఫినెట్ గా సాధిస్తారు. దే సక్సీడ్ ఇన్ వాట్ ఎవర్ దే డూ. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. అండ్ కైండ్లీ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ షేర్ ద స్క్రీన్. ఓకే, రెబెల్ గేమింగ్. Okay, will you stop sharing the screen? Yes. ఓకే, అంతేకాకుండా నిన్న మనం టైం మేనేజ్మెంట్ లో అర్జెంట్ పనులు అంటే ఏంటి అంటే ఇమీడియట్ గా దట్ డిమాండ్స్ దట్ దే షుడ్ బి డన్
ఇమీడియట్లీ అనేవి, నెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది సీరియస్ గా మనకి ఏవి ఇంపార్టెంట్ అనేది మనం నిన్న చూడడం జరిగింది. సో అంతేకాకుండా ఇప్పుడు మనం స్టీవెన్ కోవెన్స్ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ లో అర్జెంట్ పనులేంటి, నాట్ అర్జెంట్ పనులేంటి, ఇంపార్టెంట్ పనులేంటి, అన్ఇంపార్టెంట్ పనులేంటి అనేది కూడా డిస్కస్ చేసాము. మీకు అది షేర్ చేస్తే మీరు దాని గురించి చెప్పడం జరిగింది. సో నిన్న మనం రైట్ టైం, ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. సో రైట్ టైం, వీ హ్యావ్ టు డూ ద రైట్ థింగ్స్ ఇన్ ద రైట్ టైం అండ్ యూ షుడ్ నో దట్ టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్. సో టైం అనేది ఒకసారి మన చేతుల నుంచి దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఈ ఏజ్ స్టేజ్ నవ్ వి ఫీల్ బై ఇంటర్మీడియట్ లెవెల్లో వి మిస్డ్ ఎ లాట్, కానీ మేము వెనక తిరిగి రాగలమా? లేదు కదా. బట్ యు ఆర్ బ్లెస్డ్ and great opportunities are being created for you, and hope you make use of this opportunity and time management organized ga meer anukunna goal ni yes definitely I'll give you a chance Jagdish. Next malli koncham class jarigin tarvata each and everyone will be given a chance, you can express your views. Okay, so right time allot cheyali. So okasari ante మనం బస్ ఎక్కి వెళ్ళాలనుకుంటున్నాము, 8 o'clock బస్ 9 o'clock కి కాలేజ్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు 8 లోపల వస్తే బస్ క్యాచ్ చేస్తావా, 8:15 కి వస్తే బస్ క్యాచ్ చేస్తావా? సో రైట్ టైం. సో ఇది కూడా మీకు రైట్ టైం. మీరు ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ గోల్ ఏంటి సెట్ చేసుకొని టైం అలాట్ చేసుకొని మీ పనుల్ని మీరు చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. బెటర్ లేట్ దెన్ నెవర్. మేక్ యూజ్ ఆఫ్ యువర్ బెస్ట్ టైమ్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్స్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ హెల్ప్ స్టూడెంట్స్ టు రీచ్ సక్సెస్. సో ఇప్పుడు మనకి మీకు ఈ పాండమిక్ వల్ల యాక్చువల్లీ క్లాసెస్ జనరల్ గా మనకి జూన్ లో స్టార్ట్ అయిపోతాయి కదా, కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వి మిస్డ్ అ లాట్ ఆఫ్ క్లాసెస్. కానీ మీకు ఉన్న టైంలో ఇఫ్ యూ ప్లాన్ అవుట్ ప్రాపర్లీ డెఫినెట్లీ యూ కెన్ సక్సీడ్ అండ్ అచీవ్. కానీ కుంటి సాకులు ఎవరు చెప్తారు? అబ్బా మాకు ఇయర్ క్లాసెస్ జరగలేదు, మాకు మేము మిస్ అయ్యాము అని ఎవరైతే చేత కాదో, ఎవరైతే టైం మేనేజ్ చేసుకోలేరో దే ఓన్లీ ట్రై టు బ్లేమ్ అదర్స్. సో ఎదుటి వాళ్ళ మీద తోసివేయడానికి ట్రై చేస్తారు. ఎవరైతే ఎఫిషియెంట్ గా ఉంటారో, ఎవరికైతే టైం మేనేజ్మెంట్ విలువ తెలుసో, టైం మేనేజ్ ప్రాపర్ గా చేసుకుంటారో, దే డోంట్ బ్లేమ్ అదర్స్. దే ట్రై టు know their strengths, they try to know their weaknesses. ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారో తదనుగుణంగా టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకొని యూ ట్రై టు ఓవర్కమ్ ద లాస్ట్ పీరియడ్. ఓకే, సో స్టూడెంట్ who works just to satisfy the teachers or just to satisfy the parents ఎప్పుడు కూడా ఫ్లరిష్ అవుట్ అవడు. సో ఏదన్నా అబద్ధం టీచర్ కి చెప్పి టీచర్ కూడా నమ్మేసేయచ్చు, కానీ మీ మనసాక్షికి తెలుసు కదా మీరు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో. సో ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ని కనుక మీరు ఫాలో అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకునే ఛాన్సే ఉండదు. అండ్ యూ కెన్ కంప్లీట్ యువర్ టార్గెట్స్ వితౌట్ ఎనీ స్ట్రెస్. అంతేకాకుండా ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఉండడం వల్ల మనం చెప్పుకున్నాము, మనం స్ట్రెస్ నుంచి వీ కెన్ ఓవర్కమ్ స్ట్రెస్, వీ కెన్ ఓవర్కమ్ ద యాంగ్జైటీ. సో మనం అనుకున్న టైం ప్రాపర్ అనుకున్న ఒక వర్క్ ఏదన్నా అలాట్ చేయబడిన వర్క్ ని దాన్ని సిస్టమాటిక్ గా ఆర్గనైజ్ చేసుకొని ఇఫ్ వి డూ దట్ వర్క్ డెఫినెట్లీ వి రెడ్యూస్ ద స్ట్రెస్. ఎప్పుడైతే స్ట్రెస్ రిలీవ్ అవుతామో మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. కొంతమంది పిల్లలు కాలేజ్కి వచ్చినాక వామిటింగ్ సెన్సేషన్ అంటారు, నెక్స్ట్ హెడేక్ అంటారు, స్టమక్ పెయిన్ అంటారు. ఇవన్నీ ఒరిజినల్ కాదు, జస్ట్ యువర్ ఫీలింగ్స్. సిన్స్ మీకు మనసాక్షి అంటే గర్దిస్తుంది దట్ యు డిడ్ నాట్ డూ ద work that is allotted to you, you did not study properly and you are not prepared to face the ఎగ్జామ్. సో ఇవన్నీ కూడా అప్పుడు ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవుతారు, యాంగ్జైటీకి లోన్ అవుతారు. అందుకే అవి తలనొప్పుల రూపంలో, కడుపు నొప్పుల రూపంలో ఇట్లా బయట పెట్టడం జరుగుతుంది. సో దట్స్ యువర్ ఫీలింగ్.
సో ఎప్పుడైతే మీరు ప్రాపర్ గా ప్లాన్ అవుట్ అయ్యి అనుకున్నది అనుకున్నట్లు చదివి రెడీగా ఉంటారో ఇటువంటి స్ట్రెస్సెస్ కి గురయ్యే పని ఉండదు, ఓవర్ యాంగ్జైటీ లోన్ అయ్యే పని ఉండదు. స్మూత్ గా చక్కగా మీరు అనుకున్న వర్క్ ని అనుకున్నట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అంతేకాకుండా ప్రయారిటైజింగ్, మీరు ఏ విషయం అంటే కొంతమంది బుర్ర పెట్టి ఆలోచించరు కానీ ఖండబలం పెట్టి చేస్తారు, కానీ ఖండబలం ప్రతిదానికి పనికిరాదు. బుర్ర పెట్టి ఆలోచించి ఎట్లా చేయాలి. సో బండెక్కారు, ఒక తీరు తెన్ను లేకుండా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారా? లేదు. మీరు దాన్ని మ్యాపింగ్ చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీ గమ్యం ఏంటి అనేది. స్పీడ్ అనేది పనికిరాదు, స్పీడ్ అనేది ఇంపార్టెంటే కాదు, కానీ ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ వేలో ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తేనే మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ ప్రయారిటీస్ ఏంటి, మీ టాస్క్స్ ఏంటి, మీ యాక్టివిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నట్లయితే మీరు మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేసుకోరు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఓవర్ బర్డెన్ చేసుకుంటున్నారు, ఇట్స్ అ ఫూలిష్ థింగ్ అన్నమాట. సో do not accept anything that comes your way. So ఇది మనం నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ అవర్ ప్రొడక్టివిటీ. మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ మనకి చూపిస్తున్నాయి, టైం మేనేజ్మెంట్ ద్వారానే అది సాధ్యమవుతుంది. సో ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ చూద్దాము. నిన్న చెప్పుకున్నాం కదా, టు డూ లిస్ట్ అనేది, టాస్క్ ప్లాన్ అనేది. ఇట్ మే బి అ వీక్లీ టాస్క్, ఇట్ మే బి అ డైలీ టాస్క్, ఇట్ మే బి అ మంత్లీ టాస్క్, ఆర్ ఇట్ మే బి అన్ అకాడమిక్ టాస్క్. ఈ టాస్క్ అనేది మీరు సెట్ చేసుకొని పంక్చువల్ గా డిసిప్లిన్ గా మీరు అది ఫాలో, డే 1 నుంచి గనక మీరు ఫాలో అయినట్లంటే డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్ మీరు చేరుకుంటారు. సో రీసెంట్ గా మనకి న్యూ ఇయర్ January 1st వచ్చింది కదా, మీరు డిడ్ యూ ప్లాన్ అవుట్? రెజల్యూషన్ తీసుకుంటాం కదా, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పి. ఓకే, ప్లాన్ అవుట్ చేసుకుంటారు కదా. ఆ ప్లాన్ అవుట్ చేసుకున్నది డే 1 January 1st నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మిడిల్ డ్రాప్ అయ్యారా? తర్వాత చూద్దాంలే ఇంకా చాలా టైం ఉంది అని పెండింగ్ పెట్టారా? ఆర్ యూ ఫాలోయింగ్ అనేది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఒకసారి. అండ్ సార్ట్ అవుట్ ద యాక్టివిటీస్, ఏది చేయాలి ఫస్ట్, ఏది ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏది కంప్లీట్ చేయాలి, ఇంపార్టెంటా అది అర్జెంటా అనేది కూడా. అంతేకాకుండా అలొకేట్ స్పెసిఫిక్ టైం ఫర్ ఈచ్ యాక్టివిటీ, ఏ టైంలో ఏ యాక్టివిటీ చేయాలో అది మాత్రమే చేయాలి. సో పడుకునేటప్పుడు పడుకోవాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. చదువుకున్న టైం వేస్ట్ చేసి నైట్ పడుకున్న టైం బుక్ తీసుకొని ముందు కూర్చుంటే అటు మీరు చదవలేరు, స్ట్రెస్ కి గురవుతారు, మీకు హెల్త్ కూడా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి టేక్ రెస్ట్, మినిమం అమౌంట్ ఆఫ్ రెస్ట్ కావాలి, మినిమం అమౌంట్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్ ఏజ్ లో. అట్లాగే మినిమం అమౌంట్ ఆఫ్ టైం టు స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ is also important. At the same time, minimum amount of time for your studies also. So ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకుంటే డెఫినెట్లీ you'll come out and flourish out in flying colors. టైం మేనేజ్మెంట్ మేక్స్ యూ మోర్ ఆర్గనైజ్డ్. మనం నిన్న చెప్పుకున్నాం, ఇది మళ్ళీ చెప్తున్నాను. మనం ఆర్గనైజ్డ్ గా సిస్టమాటిక్ గా మన యొక్క మినిమైజ్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే అన్నెసెసరీ బుక్స్ జోలికి వెళ్లకుండా మనకు సబ్జెక్ట్ ఏది అవసరమో ఆ బుక్స్, ఆ ప్రాజెక్ట్స్, ఆ టెస్ట్ పేపర్స్, ఆ డాక్యుమెంట్స్, ఆ ఫైల్స్, అవన్నీ ఆ ఫోల్డర్స్, సో ఆ స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు ఏది అవసరమో అది తీసుకొని రిఫర్ చేసుకోవడానికి. సో ఆర్గనైజ్డ్ గా టైం టేబుల్ ప్రకారం బుక్స్, మెటీరియల్ జాట్ అవుట్ చేసుకొని, మీకు అసైన్మెంట్స్ ముందే చెప్తారు కాబట్టి మీకు ఎప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలో మీకు తెలుసు, అన్ని మీకు తెలుసు. టీచర్ చెప్పే వరకు కాకుండా ముందుగానే మీరు ప్రాపర్ ప్లానింగ్ తో ఉంటే యూ కెన్ జస్ట్ కంప్లీట్, అవలీలగా మీరు కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అంతేకాకుండా కీప్ యువర్ స్టడీ ప్లేస్, మీరు చదువుకునే ప్రదేశం, హాల్, వర్క్ స్టేషన్, మీటింగ్ ఏరియా ఏదైనా క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి చూసుకోండి. బూస్ట్ యువర్ మోరల్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్
ఫాలో అవుతారో డెఫినెట్ గా మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో people who understand the value of time are the ones who manage to stand from the crowd. సో గుంపులో గోవిందుగా కాకుండా మీరు సపరేట్ గా యు బీ లైక్ an individual. సో and you finish all the works in time and you'll be the center of attraction everywhere. సో ఎప్పుడైతే నీకు టైం మేనేజ్మెంట్ సెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటావో, అప్పుడు యు విల్ బి రికగ్నైజ్డ్. గుర్తింప తనంతట అదే మీ వరకు వస్తుంది. మీరు పాకులాడాల్సిన పని ఉండదు. సో యాక్షన్ ఇన్ ఆన్ టైం కమిట్మెంట్. సో ఏం చేయాలి? సో ఇక్కడ మనకి 4 ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఉందన్నమాట. ఎలిమినేట్ ద అన్నెసెసరీ. అవసరం లేని వాటిని తీసివేయండి. హూ ఇస్ దిస్? కొర్రా ప్రసాద్. Yes. So eliminate the unnecessary things, unnecessary discussions, unnecessary thoughts from your mind, unnecessary books or unnecessary ఏది ఉపయోగం లేదో మీకు మీ రోజుకి మనం పిచ్చాపాటిగా అన్నెసెసరీ మాటలు కూడా మాట్లాడుకుంటాం కదా, అన్నెసెసరీ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మీకు అన్నెసెసరీ అనిపించింది ఏంటి అవన్నీ కూడా డిలీట్ చేసేసేయండి. ఎక్కువసేపు మొబైల్ చార్జ్ చేయడమే కానివ్వండి. సో ఇవన్నీ కూడా అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఏదన్నా కూడా సమపాడల్లో ఉంటే బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏదైతే ఎక్సీడ్ అవుతుందో అది మన వినాశనానికే దారి తీస్తుంది. ప్లాన్ యువర్ వర్క్ అకార్డింగ్లీ. సో అన్నెసెసరీవి తీసేస్తే మీకు ఏది ఇంపార్టెంట్ తెలుస్తుంది, తదనుగుణంగా మీరు ప్లాన్ అవుట్ చేసుకోవచ్చు. నో వెన్ టు మల్టీ టాస్క్. సో సాధ్యమైనంత వరకు వాట్ ఐ సజెస్ట్ ఇస్ మల్టీ టాస్కింగ్ అనేది చేస్తే యూ విల్ ల్యాండ్ నో వేర్. ఎక్కడ ఉంటారో మనకే తెలియదు. కాకుంటే ఒక పని ఒక టైంలో చేస్తే డెఫినెట్ గా పర్ఫెక్ట్ గా చేస్తాము, దాని యొక్క రిజల్ట్ బాగా ఉంటుంది, అనుకున్నది సక్సీడ్ చేస్తాము. సో మల్టీ టాస్కింగ్ కొన్ని సందర్భాల్లోనే చేయవలసి వస్తుంది. సో ఆ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు రోజుకి ఒక అసైన్మెంట్ పెడితే పర్లేదు, ఒకే రోజు 3-4 అసైన్మెంట్ అంటే అది మల్టీ టాస్కింగే కదా. సో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ప్రీ ప్లాన్ గా ముందే చదివేసుకొని ఉంటే ఎక్కువ అసైన్మెంట్స్ ఉన్న రోజు జస్ట్ ఇఫ్ యూ రిఫర్ టు ద మ్యాటర్ at that time you can do multitasking. Reduce interruption. So disturbance ki loan kaakunda if you reduce your interruptions in between, then definitely you will time commitment according, you can act according to the time. So ఏం చేయాలి? 4 పనులు చేయాలి ముఖ్యంగా. ఏంటది? ఎలిమినేట్ ద అన్నెసెసరీ and plan your work accordingly. Know when to multitask. ఎప్పుడు మల్టీ టాస్కింగ్ చేయాలో అప్పుడు తెలుసుకోండి. అండ్ రెడ్యూస్ ఇంటరప్షన్ కి లోన్ కాకుండా, డిస్టర్బెన్సెస్ కి లోన్ కాకుండా చూడండి. సో టైం మేనేజ్మెంట్ ఇస్ యాక్ట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజింగ్ టైం. అంతే కదా, మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మనం మేనేజ్ చేసుకునేది, వివిధ యాక్టివిటీస్ కి ఎట్లా టైం స్పెండ్ చేయాలి అనేది తెలుసుకోవడమే టైం మేనేజ్మెంట్ అన్నమాట. దీనివల్ల ఇట్ హెల్ప్స్ us టు వర్క్ స్మార్టర్ నాట్ హార్డర్. కష్టపడటం కాదు, నువ్వు ఎట్లా స్మార్ట్ గా యాక్ట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. కష్టపడేది వేరు, స్మార్ట్ గా ప్లాన్ అవుట్ చేసుకొని నువ్వు ఎన్ని గంటలు పుస్తకం ముందు కూర్చున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంతవరకు దాన్ని గ్రాస్ప్ చేసావు, ఎంతవరకు కాన్సన్ట్రేషన్ గా నువ్వు చదవగలిగావు అనేది important. So planning time may seem as wastage of time itself, but there are lot of benefits. కొంచెం టైం పెట్టి అంత ప్లానింగ్ చేసుకోవడం టైం వేస్ట్ అవుతుంది కదా మేడం అని అడగొచ్చు. కానీ ఆ టైమింగ్, ఆ కొంచెం టైం మీరు స్పెండ్ చేయగలిగితే మిగతా చాలా వరకు చాలా టైం ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. సో టైం ఈజ్ కెనాట్ బి స్టోర్డ్. టైం ని మనం ఎప్పుడు ఆపలేము, టైం ని కంట్రోల్ చేయలేము, దాన్ని ప్రిజర్వ్ చేయలేము. డబ్బులు అయితే దాచిపెట్టుకుంటాం, కానీ టైం ని మనం దాచిపెట్టగలమా? నో, వి కెనాట్ సేవ్ టైం ఆర్ కెనాట్ స్టోర్ టైం.
సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ యూటిలైజ్, సాధ్యమైనంత వరకు దాన్ని మనం వాడుకోవచ్చు. సో మాక్సిమం టైం ని యూజ్ చేసుకుంటే దానికి మంచి రిజల్ట్ కూడా చూస్తాం. టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్ దెన్ మనీ. సో వన్స్ యూ లాస్ట్ దిస్ టైం, ఈ ఇంటర్మీడియట్ లెవెల్ ని నువ్వు పోగొట్టుకుంటే దీస్ మూమెంట్స్ యూ కెనాట్ రీగెయిన్ దెమ్. సో టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎఫెక్టివ్ ప్లానింగ్ ఆఫ్ యాక్టివిటీస్, సెట్టింగ్ ఆఫ్ గోల్స్, సెట్టింగ్ డెడ్ లైన్స్. ఎస్, నేను ఇంటర్మీడియట్ ఈ 2 years లోనే కంప్లీట్ చేసుకోవాలి, బ్యాక్లాగ్స్ అనేవి పెట్టుకోకూడదు. సో అబ్బా ఉందిలే, ఇంటర్ తర్వాత ఏం చేస్తాం, నిదానంగా టైం ఉంటది, సప్లిమెంటరీ ఉంటది, ఇన్స్టెంట్ ఉంటది, అప్పుడు కంప్లీట్ చేస్తామంటే కుదరదు. మీరు డెడ్ లైన్ పెట్టుకొని ఎస్ అట్ హుక్ ఆర్ కుక్ ఐ హ్యావ్ టు కంప్లీట్ అనేది, అండ్ అంతేకాకుండా ప్రయారిటీ మీ యాక్టివిటీస్ అన్ని కనుక పెట్టుకుంటే డెఫినెట్లీ యు విల్ సక్సీడ్. ఓకే, సో who is మా మహేష్ బాబు, అస్తస్తమానం స్క్రీన్ షేర్ చెయ్యొద్దు, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తే ఇంకా రిమూవ్ చేసేస్తాం మిమ్మల్ని. okay, is time management? Yes, when time is managed wisely, మనం ఎప్పుడైతే చాలా తెలివిగా మనకున్న టైం ని యూటిలైజ్ చేసుకుంటామో, మేనేజ్ చేసుకుంటామో, సో మన యొక్క టెన్షన్స్ ఓవర్కమ్ అవుతాము, ఇంప్రూవ్స్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. సో ఎప్పుడైతే ఒత్తిడి నుంచి మనం దూరంగా ఉంటామో డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది మన లైఫ్ కూడా చాలా స్మూత్ గా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హౌ డస్ ద టైం మేనేజ్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ? ఎక్కడైతే ఎక్కువ అంటే అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ చేస్తామో, సిస్టమాటిక్ గా ఆర్గనైజ్ చేసుకుంటామో, ప్రొడ్యూస్ బెటర్ వర్క్, మనము ఇట్ హెల్ప్స్ టు ప్రయారిటైజ్ అవర్ టాస్క్స్ అండ్ కంప్లీట్ ద టాస్క్స్ ఇన్ టైమ్, అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ. మనకి అవుట్పుట్ అనేది ఎందుకని అందరికి A+లే రావు, దానికి కారణం ఏంటంటే యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద టైం ప్రాపర్లీ. వెన్ యూ యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ డెఫినెట్లీ ద అవుట్పుట్, ద ప్రొడక్టివ్ రావాల్సిన దానికంటే అధికంగా వస్తుంది, అంటే డిస్టింక్షన్ లో మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో dear students, I think you understood. సో మన యొక్క టైం ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, సో ఇంపార్టెంట్ స్కిల్. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ స్టూడెంట్, యాజ్ టు ఫ్లరిష్ అవుట్, యాజ్ టు సెట్ యువర్ గోల్, time management is very very important. By managing well time, you will no longer suffer from anxiety, and your works, tasks will be done on time with great quality. So output anedi వస్తుంది. సో బీ అ గుడ్ కంపానియన్ ఆఫ్ టైం. సో టైం తో ఫ్రెండ్షిప్ చేసి దాంతో ఆడుకొని దాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవుతారు. సో no one can store, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, we cannot store the time. టైం ని మనం స్టోర్ చేయడానికి ఛాన్సే లేదు. డబ్బులు స్టోర్ చేసుకోవచ్చు, బట్టలు స్టోర్ చేసుకోవచ్చు, నగలు స్టోర్ చేసుకోవచ్చు, కానీ టైం వన్స్ ఇఫ్ యు లూజ్ యూ కెనాట్ రీగెయిన్ దట్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ a good companion to good time management. Proper time management ni ganaka nuvu follow aithe definitely ga, if you concentrate hardly 5 to 10 seconds before easily get distracted towards a moment that occurs around you. So edanna ninnu tempt chestunna sandarbhalu, ninnu distract chestunna sandarbhalu atla emana unnatlaithe just 5 to 10 seconds కొంచెం కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే నువ్వు ఫోకస్ దాని మీద నుంచి మళ్ళదన్నమాట. సో యూ కెన్ రీగెయిన్ యువర్ వాట్ యు వాంట్ టు డూ. సో ప్లీజ్ డు నాట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పేది ఏంటంటే
ఈ టైం మేనేజ్మెంట్ లో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ద టైం ని మిస్యూజ్ చేసుకోకండి. అట్ ద సేమ్ టైం do not overload yourself and do not try to multitasking at once. సో అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ చేసి, అంటే చాలా వరకు యాజ్ అ స్టూడెంట్ యూత్ లో మాకు చెప్పేవాళ్ళు లేక మేము అంతే చేసేవాళ్ళం. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవచ్చులే నుంచి ఎగ్జామ్ అప్పుడు ఏం చదవాలి, ఏ చాప్టర్ చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి అర్థం కాక అన్ని బుక్స్ ముందు వేసుకొని కూర్చొని ఏది చదవకుండా ఆ స్ట్రెస్ లో ఏం చేయాలో తెలియకుండా వి యూస్ టు మిస్ అ లాట్. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీకు ఏది ఇంపార్టెంటో మీరు తెలుసుకోండి, మీకు ఏ టైంలో ఏది చేయాలో ముందు సార్ట్ అవుట్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్. సో అప్పుడు మల్టీ టాస్కింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మీకు కావాల్సిన టైం మీ చేతిలోనే ఉంటుంది. సో యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యువర్ టైం మేనేజ్మెంట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, అండ్ యువర్ గోల్ ఇస్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. సో how you utilize your given time. Okay, do not wait till the 11th hour to complete your works. So madam చెప్పాను, నేను అనుకున్నాం కదా వెనస్డే if at all you just wait till the 11th hour. So if at all you wait till the 11th hour అప్పుడు చేయొచ్చులే అని ఉంటే దెన్ ఏది కూడా ఉన్నది కూడా పోతుంది. సో అట్లా కాకుండా నిక్ ఆఫ్ ద మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ గా టైం మేనేజ్మెంట్ అనుగుణంగా మీరు ప్లాన్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ ఫ్లరిష్ అవుట్. డు నాట్ మేక్ యువర్ సెల్ఫ్ లేజీ. మిమ్మల్ని మీరు అబ్బా చేయొచ్చులే, అబ్బా చూడొచ్చులే, చాలా టైం ఉందిలే, ఇప్పుడు ఎవరు చదువుతారు, ఇప్పుడు ఇంపార్టెంటా, ఇంక ఎగ్జామ్స్ కి 3 నెలలు టైం ఉంది అని మీరు 11th hour వరకు వెయిట్ చేస్తే అప్పుడు చాలా టెన్స్డ్ అవుతారు, హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో థింక్ యూ హ్యావ్ మచ్ టైమ్ టు ఫినిష్ యువర్ వర్క్ అని లేజీగా ఉండకుండా ఎస్ ఐ హ్యావ్ టు కంప్లీట్ అనేది మీరు మైండ్ లో పెట్టుకుంటే డెఫినెట్లీ the future is yours. So all the best. సో ఇప్పుడు మీరు ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. సో మీలో ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు. నైస్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్, నైస్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే, ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? అభిలాష్, Krishna College, Vizag wants to talk. Abhilash? Good morning, ma'am. Good morning. I am from Krishna College. Yes. Thank you, ma'am, for this opportunity. Okay. I am very happy why because I am attending in this class. Okay. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఏ విధంగా మేము టైం టేబుల్ చేసుకోవాలి అంటే, ఏం విధంగా టైం మేనేజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని మేము ముందు చాలా టెన్షన్ పడ్డాము. ఇప్పుడు ఎందుకంటే మీ క్లాస్కి ఎప్పుడైతే మేము అటెండ్ అయ్యామో మాకు కొంచెం టెన్షన్ తగ్గింది, స్ట్రెస్ ఫీలింగ్ లేదు మ్యామ్. ఎందుకంటే ఏ విధంగా మేనేజ్ చేయాలో మీరు మాకు చెప్పారు. చాలా థ్యాంక్స్ మ్యామ్. మీరు చెప్పే ఆ టైం మేనేజ్మెంట్ ఏదైతే నిన్న చెప్పారో ఈ రోజు కూడా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అది చాలా బాగా మాకు అర్థమైంది. మేము ఖచ్చితంగా మేము అలాగే చేస్తాం మ్యామ్. నిన్న మీరు చెప్పారు, తర్వాత టైం టేబుల్ మేము తీసుకున్నాం. హాస్టల్ ఖచ్చితంగా అది మేము ఫాలో అయ్యి మా యొక్క గోల్స్ మేము రీచ్ అవుతాము. ఓకే, గుడ్, నైస్ టాకింగ్ టు యు. yes, thank you ma'am, thank you. All the best. Yeah, ma'am, can I GC Saluru.
morning, Nana, but first you be away from the other devices. So resound. Okay. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. నా పేరు జన్నత్ చంద్ర, ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హెచ్ఈసి చదువుతున్నాను. Okay. ఈ టైం టేబుల్ చెప్పడం వల్ల నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నాకు ఐడియా వచ్చింది. విన్నాళ్ళ నేను చాలా స్ట్రెస్కి లోన్ అయ్యాను. ఇంటి 2 నెలలు ఉన్నాయి, ఎలా చదవాలి అనేది నాకు టైం టేబుల్ లేదు. Okay. మీరు చెప్పింది ఇలాగ ఆచరిస్తూ నాకు మంచి రిజల్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి చెప్పింది ఇంపార్టెంట్ విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి. Okay. టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఏ లాభాలు ఉంటాయి, ఎలా మనం పరీక్షలకు సిద్ధంగా ఉంటాము, దాని ద్వారా మనకి ఏం వస్తుంది, మనం చదువుకున్నది మనకి ఎంత అర్థమైంది, ఏ సబ్జెక్ట్ ద్వారా మనకి ఎంత అర్థమైంది, తర్వాత మిగతా సబ్జెక్టులు అర్థం కానటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నావో ఆ టైంలో ఇవి మనకు వచ్చినటువంటి సబ్జెక్టు పక్కన పెట్టి ఏదైతే మనకు లేదో దాన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకుని వీటితో పాటు అవి కూడా దాన్ని ఫాలో అయినట్లయితే అన్ని సబ్జెక్టులు మనకు అర్థమయ్యి మంచి రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి. దానివల్ల మనం ఏంటో అనేది మనకు తెలుస్తుంది. అవతల వాళ్ళకి మనం ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా అవతల వాళ్ళు గ్రహిస్తారు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ నేను ప్రతిరోజు ఇప్పుడు మీరు చెప్పింది కాదు మేడం, డైలీ నేను స్టూడెంట్. ఇప్పుడు నా వర్క్ ఏంటంటే నేను చదువుకోవాలనే ఉద్దేశం ఉంది. అందుకంటే విద్యార్థి అంటే విద్యార్థి లక్షణాలు ఎలా ఉంటాయి, విద్యార్థి ఏం చేయాలి అని నేను ఇప్పుడే కాదు 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా ఒక ప్రణాళికలు వేసుకున్నాను. అది మీరు చెప్తుంటే నేను చేసిన విషయాలే రోజు నాకు మళ్ళీ గుర్తు చేశారు. నా వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. ఏ టైంలో ఏది చేస్తే మంచిది, మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే ఈ చదువు వల్ల మనం ఏంటి, మన తల్లిదండ్రులు, మన ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మనం నేర్చుకున్నది ఇక్కడితో ఆపేయకుండా అక్కడ మనం ఎంతైతే నేర్చుకున్నామో మన తల్లిదండ్రులకు మనం ఉన్న గ్రామాలకు కూడా తెలియజేయాలని నా ఉద్దేశం. నేను ఒక లక్ష్యం గురించి పోరాడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అవ్వాలనేది నా గోలు. దాని గురించి నిరంతరం టైం టేబుల్ వేసుకున్నాను. దాని గురించే నిరంతరం కష్టపడుతున్నాను. ఏ అయితే పనులు చేస్తే దాని గురించి ఇంకా ఎవరెవరు కలిస్తే వాటి గురించి ఇంకా ఏమేమి విషయాలు చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ అవన వాళ్ళు ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళ గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, సక్సెస్ అవన వాళ్ళ గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి. ఈ రోజు మన భారతదేశంలో ఎంతమంది ఉంటున్నారు, ప్రతి ఒక్కరు చదువుకొని ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఇక్కడ చదువుకున్న విషయాన్ని ఉపాధి తర్వాత ఎలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ స్టేజ్ నుంచే మనం నిరంతరం కష్టపడితే మన ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగం సంపాదించుకుంటా మన తెలివితేటలు పక్కవాడికి కూడా ఉపయోగపడేటట్టుకు మన దేశానికి సేవ చేసిన వాళ్ళలాగా అవ్వాలనేది నా ఉద్దేశం. ఇంతటితో థ్యాంక్ యూ మేడం. Very nice, Nana. Nice talking to you. All the best. I wish you succeed in your life and reach your goal. Very good. Very good. Yes. Who else? Patch Penta GJ CLG 2 times you are requesting. I have given you access. Ma'am, good morning, ma'am. Good morning, ma'am. Pachpenda GJ College, ma'am. టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు మ్యామ్. ఫస్ట్ మనకి టైం అనేది చాలా వాల్యుబుల్ మ్యామ్. టైం ని వేస్ట్ చేయకూడదు. గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ గోల్ సెట్ చేసుకుంటేనే అప్పుడైతేనే మనం సక్సెస్ అనేది అవ్వగలుగుతాం మ్యామ్.
లైఫ్ లో త్వరగా సెట్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి మ్యామ్. మనం లైఫ్ లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. డోంట్ వేస్ట్ యువర్ టైం మ్యామ్. టైం ని మనం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పుడైతేనే సక్సెస్ అవ్వగలుగుతాం మ్యామ్. టైం ని ఎంత స్పీడ్ గా చేసుకోగలుగుతామో అప్పుడైతేనే లైఫ్ లో త్వరగా సక్సెస్ అనేది అవుతాం మ్యామ్. థ్యాంక్ యూ. డోంట్ వేస్ట్ ఆఫ్ ది టైం అని చెప్పారు. Okay, nice talking to you. All the best. Hope. Yes. Thank you for your active participation. All the best. Have a great day ahead. Tomorrow we'll meet at the same time. Have a great day, students. Okay, bye. Thank you, ma'am. Thank you, ma'am. Thank you for your support, ma'am. Yeah. It is in this section. Yes, ma'am.